దేవుడి ముందు కొబ్బరికాయ ఎందుకు కొడతాం? దేవుడి ముందు కొబ్బరికాయ కొట్టడం కేవలం ఆచారం మాత్రమే కాదు. దాని వెనుక గొప్ప ఆధ్యాత్మిక అర్థం ఉంది. అహంకార త్యాగం. కొబ్బరికాయ బయట ఉండే గట్టి పొర మనలోని అహంకారాన్ని, గర్వాన్ని సూచిస్తుంది. దేవుడి ముందు దాన్ని కొట్టడం అంటే మన అహంకారాన్ని భగవంతునికి సమర్పిస్తున్నామని అర్థం. పవిత్ర హృదయ సమర్పణ. గట్టి పొర లోపల తెల్లగా శుభ్రంగా ఉండే కొబ్బరికాయ గుజ్జు మన పవిత్రమైన మనస్సు, మంచి ఉద్దేశాలను సూచిస్తుంది. 3 కన్నుల సంకేతం. కొబ్బరికాయపై ఉండే 3 మచ్చలు శివుని త్రినేత్రాలను సూచిస్తాయి. త్రినేత్రాలను సూచిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే శివాలయంలో కొబ్బరికాయ కొట్టే సాంప్రదాయం ఎక్కువగా ఉండదు. ఫలాపేక్ష లేని భక్తి. కొబ్బరికాయను సంపూర్ణంగా దేవుడికి అర్పించడం అంటే ప్రతిఫలం ఆశించకుండా భక్తితో ప్రార్థించడం అనే భావం. శుభారంభానికి సంకేతం. ఏ శుభకార్యం మొదలుపెట్టినా కొబ్బరికాయ కొడతారు. ఇది విఘ్నాలు తొలగి కార్యం సాఫీగా సాగాలని కోరుకునే ప్రార్థన. కాబట్టి కొబ్బరికాయ కొట్టడం అంటే మన అహంకారాన్ని వదిలి శుద్ధ హృదయంతో దేవుణ్ణి శరణు వేడడం అన్నమాట.